కలెక్టర్ మరియు మెదక్ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయండి ఏంటంటే మెదక్ పట్టణంలో వీధి కుక్కల బెడద చాలా విపరీతంగా ఉన్నది. అదేవిధంగా ఈ వీధి కుక్కల గురించి మున్సిపల్ అధికారులు స్పందించాలి, కానీ వాళ్ళు స్పందించడం లేదు. ముఖ్యంగా కలెక్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే ఈ మెదక్ జిల్లాలో మనం జిల్లా కేంద్రంలో ఒకటి ఎనిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. దీనికి గతంలో ప్రభుత్వం కూడా ల్యాండ్ ఇచ్చి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చెప్పింది, కానీ దాన్ని ఇప్పటికి కూడా ఆచరణలో పెట్టలేరు, చేయలేరు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎనిమల్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ వీధి కుక్కల బెడదను తొలగించాలి. ఎందుకంటే మెదక్ పట్టణంలో ఇప్పటికీ ఎంతోమంది చిన్నపిల్లలను, ముసలి వాళ్ళను ఎంతోమందిని కాటేసినాయి, చాలా ఇబ్బందులు పడుతుర్రు. వాటిని అన్ని తీసుకెళ్ళి అక్కడ సంరక్షించాలని తెలియజేస్తున్నా. ఒకవేళ మీరు ఇది చేత కాకపోతే మీరు అధికారులు మీరు రండి, ముందుకు రండి, మేము కూడా ముందుకు వస్తాం. ప్రజల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర జోల పెట్టుకొని డబ్బులు వసూలు చేసి అయినా మనం దీని బెడద నుంచి కాపాడదాం. ఎందుకంటే దీంతో అయినా ఒక బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వానికి దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయాలని అధికారులు తప్పించుకుంటారు. మా చేతిలో లేదు, మేము వీటిని ఏం చేయలేము, మేము ఆ కుక్కలను చంపలేము, దాన్ని సంరక్షించలేము అనేది సాకులు చెప్తున్నారు తప్ప ఈ సాకులు కాదు. మెదక్ ప్రజల గురించి మంచిగా ఉండాలనే ఉద్దేశం మీకు ఉంటే మీరు ఖచ్చితంగా రండి. అయితే మీతో చెయ్యరు, లేకుంటే మాతోటి రండి. మేము మొత్తం జోల పట్టుకొని ప్రతి వ్యాపారస్తుని దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు అడుకొచ్చి ఇస్తాము. అప్పుడు మీరు ఎనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి, మున్సిపల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది బాగా ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు, రోజు చూసుకుంటారు, వాళ్ళే అన్ని పెడతారు. లేకపోతే హోటళ్ళ ద్వారా మిగిలినవి తీసుకొచ్చి అక్కడ వేయచ్చు, పెళ్లిళ్ళల్లో మిగిలినవి తీసుకొని వేయచ్చు. ఇవన్నిటి మనం ఎనిమల్ కేర్ సెంటర్ నడపవచ్చు. కాబట్టి మీకు సూచన చేస్తున్నాం. ఒకవేళ ఇది మీరు స్పందించకుంటే ముందుగా మున్సిపల్ను దిగ్బంధనం చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపల్ మీటింగ్లో ఈ విషయాన్ని లేవనెత్తి మొత్తం ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మీటింగ్ హాజరు కాకుండా అడ్డుకొని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా అంత లోపల ఈ పని చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ చెయ్యని పరిస్థితుల్లో ఈ తీవ్ర పరిణామాలు ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ తర్వాత రేపు కలెక్టరేట్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సమస్య ఉంది. వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా కలెక్టరేట్ దిగ్బంధం చేస్తామని కూడా పత్రికాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం.